తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో ఏబిఎన్ యాంకర్ వెంకటకృష్ణ తనదైన స్టైల్లో శోకాల పర్వం మొదలుపెట్టారు. కల్వకుంట్ల కవితపై చర్య తీసుకోవడాన్ని అతిగా ఎత్తి చూపుతూ కేసీఆర్ పార్టీలో స్వేచ్ఛలు లేవు, తండ్రి చుట్టూ కోటరీ దయ్యాలా కూర్చుంది, కవితను లాగి విసిరేశారు అంటూ ఓవర్ యాక్షన్ చేసినట్టు వినిపించారు. అంతేకాదు కేసీఆర్ ఇంట్లో గడబిడ, నెక్స్ట్ జరిగేది ఇదే అంటూ మరీ అతిగా ఊహాగానాలు పండించారు. ఈ డ్రామా చూసిన నెటిజన్లు మాత్రం సెటర్లు పేలుస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. టీడీపీ తప్ప మిగతా పార్టీలో ఏం జరిగినా రచ్చ చేయడం ఎల్లో మీడియా వృత్తి అని కొందరు ఫైర్ అవుతున్నారు. తమ పార్టీకి బూస్ట్ ఇచ్చే ఎజెండా తప్ప మిగతావన్నీ మసాలా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కవిత సస్పెన్షన్ ఒక పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ దాన్ని బజారులో పోరాటంలా చూపిస్తూ స్టూడియోలో తుఫాను సృష్టించడం ఎల్లో మీడియా మామూలే. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు మాటామంతా ఇదే. కవిత సస్పెన్షన్ కంటే వెంకటకృష్ణ రచ్చ ఎక్కువ హైలైట్ అయింది అంటూ నెటిజన్లు ట్రోల్స్ మీమ్స్ హోరెత్తాయి.